ప్రపంచవ్యాప్తంగా 2 కోట్ల మంది క్యాన్సర్ బారిన పడ్డారని 2022 గణాంకాలు తెలిపాయి. 2050 నాటికి 35 కోట్లకు చేరొచ్చు. మన దేశంలో సుమారు 15 లక్షల క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారు. ప్రతి 1,00,000 మందిలో 100 మంది క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంది. మహిళల్లో ప్రతి 8 మందిలో ఒకరికి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. క్యాన్సర్ పై పూర్తి అవగాహన అందించి క్యాన్సర్ నుంచి తెలుగు ప్రజలను కాపాడే ప్రయత్నం చేస్తోంది సుమన్ టీవీ. మామూలుగా క్యాన్సర్ వైద్యానికి 3 రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయండి. ఒకటి సర్జరీ, కీమోథెరపీ లేదంటే సిస్టమిక్ ట్రీట్మెంట్ అంటారు. మూడోది రేడియేషన్ ట్రీట్మెంట్. మామూలుగా వాడుక భాషలో రేడియేషన్ ట్రీట్మెంట్ ని కరెంట్ వైద్యం అని మామూలుగా మన తెలుగులో అంటారు. దానికి పెద్ద అపోహ ఏంటంటే మనం ఏదో షాక్ ఇస్తాము కరెంటు అని అనుకుంటారు. కాకపోతే రేడియేషన్ ట్రీట్మెంట్ అనేది ఒక ఎక్స్రే తీసుకున్నట్టు ఉంటుంది అనమాట. ఈ ట్రీట్మెంట్ లో పేషెంట్ కి నొప్పి గాని అసలు ఈ రేస్ తగిలినట్టు కూడా ఉండదు అనమాట. ఇందులో మనం యూజ్ చేసేది వెరీ హై ఎనర్జీ ఎక్స్రేస్. దీనికి లీనియర్ యాక్సిలరేటర్ అని మిషన్ ఉంటుంది. దాని ద్వారా ఈ రేడియేషన్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. కీమోథెరపీ అంటే ఏంటంటే ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్ కి మందుల రూపంలో ఇస్తారనమాట. ఎక్కువగా ఇంజెక్షన్ రూపంలో కానీ లేదంటే టాబ్లెట్ రూపంలో కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది మనం కీమోథెరపీ అనేది మనం ఇచ్చిన మందు బాడీ అంతా పనిచేస్తుంది. కాకపోతే ఈ రేడియేషన్ ట్రీట్మెంట్ లో ఏమవుతుందంటే మనం ఇచ్చిన ట్రీట్మెంట్ ఇట్స్ లోకలైజ్ ట్రీట్మెంట్ అన్నమాట. ఎక్కడైతే క్యాన్సర్ ఉంటుందో ఆ భాగం వరకే, అంటే ఒక ఆపరేషన్ చేసినట్టు ఆ భాగం వరకే రేడియేషన్ ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే కొన్ని రకాల క్యాన్సర్ వైద్యాలకి 2 ఇవ్వడం జరుగుతుంది. సపోజ్ రొమ్ము క్యాన్సర్ అనుకోండి, ఎందుకంటే కామన్ క్యాన్సర్ కాబట్టి ఆడవాళ్ళలో, అందులో సర్జరీ, రేడియేషన్, కీమో 3 ఇవ్వడం జరుగుతుంది ఒక స్టేజ్ లో. తో పాటు ఇవి కూడా ఇవ్వాలా అనేది డెసిషన్ తీసుకుంటాం.